అంటే కంటికైనా, కిడ్నీకైనా, హార్ట్‌కైనా ఉప్పు, షుగరు తగ్గించడం తప్పదంటారా డాక్టర్ రామచంద్ర గారు? అంటే ఉప్పు అనేది మనకి డైట్లో కూడా చాలా సింపుల్ ఇదేనండి. చాలా కన్ఫ్యూజన్ ఉంది డైట్లో. మనకు తెలిసిందే మనం మాట్లాడాలి. వాట్ ప్రూఫ్ ఉన్నదే మాట్లాడాలి. డైట్లో చాలా సింపుల్‌గా తెలిసేది ఏంటంటే, మేజర్ ప్రాబ్లమ్ మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నాం క్వాంటిటీ. సో, క్యాలరీస్ ఎక్కువ అవటం ఒకటి. సో, ఐడియల్‌గా బాడీ వెయిట్ మెయింటైన్ చేసి అంతే క్యాలరీస్ తీసుకోవాలి. మితిగా తీసుకోవాలి. సెకండ్ ఏంటంటే, ఈ సెంట్రల్ ఒబెసిటీ బానపొట్ట రాకుండా మనం చూసుకోగలగాలి. దానికి మెయిన్ ఏంటంటే పాలిష్డ్ సీరియల్స్ ధాన్యాలు తీసుకోకూడదు. అంటే పాలిష్ చేసిన ధాన్యాలు. సో, తెల్ల బియ్యం బదులు దంపుడు బియ్యం అంటే ఊరినే తొక్క తీసేసి వాడొచ్చు. అలాగే ఇడ్లీ, దోశ, మైదా ఉప్మా బదులు రాగి జావ, మొలకలు, ఓట్స్ అట్లాంటివన్నీ తీసుకోవచ్చు. నైట్ టైం మిల్లెట్స్ కానీ లేకపోతే ఏదన్నా అన్పాలిష్డ్ సీరియల్స్ తీసుకోవచ్చు. థర్డ్ థింగ్ అబౌట్ డైట్ ఏంటంటే ఉప్పు. ఉప్పు మీరు అన్నట్టు కొంచెం తగ్గిస్తే బ్లడ్ ప్రెషర్ కొంచెం తగ్గుతుంది. ఫోర్త్ ఏంటంటే ఆయిల్స్ ఫ్రై చేయకూడదు. డైరెక్ట్గా వాడవచ్చు కానీ ఫ్రై చేయకూడదు. ఫ్రై చేస్తే అవి చాలా డేంజరస్గా ఉంటాయి. ఇంతే. లేదంటే మన డైట్లో ఇంకేం కన్ఫ్యూజన్ లేదు. సో, మీరు అన్నట్టు ఉప్పు ఒకటి చాలా ఇంపార్టెంట్. మీ కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఇంపార్టెంటే, హార్ట్ ప్రాబ్లమ్స్కి ఇంపార్టెంటే. సో, ఒక రకంగా చూస్తే ఇవన్నీ మనం ఈ లైఫ్ స్టైల్ ద్వారా అన్ని వ్యాధులు తగ్గుతాయి. ఇప్పుడు మీరు చూస్తే జపాన్ లాంటి కంట్రీలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆల్రెడీ 85. ఫీమేల్స్కి ఇంకొక 5 years మీరు యాడ్ చేయొచ్చు లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో. మనం ఈ సింపుల్ లైఫ్ స్టైల్ చేస్తే మన 90% ఆఫ్ పీపుల్కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 95 దాకా వెళ్ళిపోతుంది. సో, ఇదే అమేజింగ్, ఏమి కొత్త సైన్స్ ఏమి రానవసరంలా. మనకు తెలిసింది వాడుకోగలగాలి అందరూ కూడా. సో, దానికి మనం అందరూ ఎలా చేయగలుగుతారు, చిన్న వయసు నుంచినే ఎలా స్టార్ట్ చేయగలుగుతారు, ఇట్ హ్యాస్ టు బికమ్ ఏ మ్యాటర్ ఆఫ్ హ్యాబిట్. మనం బ్రష్ చేసుకున్నట్టు, తలదూకున్నట్టు డైలీ కొన్ని చేయగలగాలి మనం. అది చేస్తే సో ఈజీ. ఇదే రిచ్ కంట్రీస్ ఏం అవసరంలా, గ్రేట్ టెస్ట్లు ఏం చేయనవసరంలా. 95 years 90% ఆఫ్ పీపుల్ కెన్ సర్వైవ్ and have a quality life also.